మీరే మీదే ఏడుంది? ఎన్ని ఎకరాలు ఉంది మీకు? 2 ఎకరాలు ఉందండి. 2 ఎకరాలు ఉంది. అవును. ఎంత ఎంత వచ్చింది ఈసారి? క్రాపా ఆ. వచ్చింది, ఇల్లు బాగానే వచ్చింది, కానీ కొంచెం కొనుగోలులో కొంచెం జాప్యం జరుగుతుంది సార్. ఎన్ని రోజులు మీరు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? నేను వచ్చి ఒక 20 days అవుతుంది. 20 రోజుల నుంచి అటు ఇటు తిరుగుతున్నాయి. అవును, క్లీన్ చేసినాం, దాదాపు క్లీన్ చేసినాం, 2 సార్లు జల్లి పెట్టేసిన, అంతే. ఇక మరి వర్షం పడితే ఎట్లా? సరే ఇప్పుడు అంటే ఎండ ఉంది కానీ మబ్బు అయితే అంటుంది. మొలకలు వస్తాయి సార్ ఎట్లా. అది ఇప్పుడు ఈ కవర్లు వాళ్ళే ఇస్తురా మీరు తెచ్చుకోవాలి? మేము తెచ్చుకుంటున్నాం. ఎంత ఎంత ఒక కవర్ కిరాకి తెస్తే? కిరాయి కానీ కాదు, కొనుక్కొచ్చుడే. మా దగ్గర కిరాయిలు అనేవి ఏం లేవు, కానీ కొనుక్కొస్తే దాదాపు ఒక 3,000 అవుతుంది. ఒక కవర్కు 3,000 పడుతుంది దాదాపు. 3,000. అవును, ప్రతి సంవత్సరం అదే వాడతారు. అవును, పోయేదాకా వాడుకోవాలి, తర్వాత మళ్ళీ ఇంకోటి నెక్స్ట్ ఇక ఒక 2 seasons వస్తుంది. అది 2 సీజన్లు వస్తుంది. 3,000 తర్వాత అది ఖరాబ్ అయిపోతుంది. అది మరి ఎట్లా? మరి ఎందుకు? కారణం ఏంది? ఇప్పుడు గవర్నమెంట్ ఫెయిల్యూరా ఏంది? ఎక్కడ తప్పు? లేదు సార్, మనం అనుకునేది గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని కొంతమంది అంటారు. కాదు, మేము కలెక్టర్ ఆదేశాలు ఇచ్చామని కొంతమంది అంటారు. లేదు, రైస్ మిల్లు వాళ్ళు అసోసియేషన్ సిండికేట్ అయ్యి వాళ్ళు దించుకోవడం లేదని వీళ్ళు చెప్తారు. మొత్తం మీద నాకు కావాల్సింది ఏంటంటే, ముఖ్యంగా రైతులు మేము కూడా కొంచెం సహనంతోనే ఉంటున్నాము. మొత్తం మీద గవర్నమెంట్ కానీ కలెక్టర్ కానీ వాళ్ళు వాళ్ళ ఏది మిల్లర్లను టోటల్గా ఒక 2-3 మిల్లు సీజ్ చేసేస్తే ఒక రకంగా బాగుంటుందేమని నా ఆలోచన. అవును, ఖచ్చితంగా మిల్లర్లదే మెయిన్, గవర్నమెంట్ కాదు, మిల్లర్లు. అవును, దొంగలే మిల్లర్లు, ఖచ్చితంగా రైతులు ముంచేటోళ్ళే మిల్లర్లు. వాస్తవానికి ఒక 3-4 మిల్లులు సీజ్ చేసేస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ ముందుకు వచ్చి ఎవరైనా సాఫీగా జరుగుతుందని నా ఆలోచన. మరి మిల్లులే రాజకీయ నాయకులే కదా, వాళ్ళకి ఎవరన్నా కానీ మొత్తం రైతులు లేని రాజకీయ నాయకులు ఎక్కడికి వెళ్ళి వచ్చారు సార్? మనకు కావాల్సింది ముఖ్యంగా గవర్నమెంట్ని కూడా నిందించవలసిన అవసరం లేదు. వాస్తవానికి మొత్తం మీద ఫస్ట్ మిల్లర్లను ఒక రకంగా దారిలో తెస్తే రైతులకు కూడా ఇబ్బంది ఉండదు. ఈ కొనుగోలు స్టార్ట్ అవుతాయి అని ఒక నెల రోజుల ముందే మొత్తం అంతా అలర్ట్ చేస్తే బాగుంటుందేమో. అంటే కొనుగోలు స్టార్ట్ అయ్యి సెంటర్లు ఓపెన్ చేసి ఒక 10 రోజులు రైతులు రోడ్లు ఎక్కిన తర్వాత హడావుడి చేస్తున్నారు. అంటే పోయిన గవర్నమెంట్ అప్పుడైనా ఈ గవర్నమెంట్ అప్పుడైనా ఆ ప్రాబ్లం ఉన్నది కదా. ఉన్నది సార్, కేసీఆర్ పీరియడ్లో కూడా మొలకలు వచ్చినాయి. ఆ పీరియడ్ అప్పుడు కూడా 44-43 పెట్టేసినాము, అప్పుడు కూడా పోయినాయి కొన్ని అట్లా. కాకపోతే ఏంటంటే వీళ్ళు మిల్లర్లు సిండికేట్ అయిన తర్వాత గవర్నమెంట్కి చుక్కలు చూపెడుతున్నారు. మొత్తం ఫస్ట్ గవర్నమెంట్ చెప్తుంది, కలెక్టర్ ఆదేశాలు ఇస్తుంది, నింపండి పంపండి, వాళ్ళు దించుకోవడం లేదు అసలు. అవును, దించుకోవడం లేదు. 43-44 అంటే ఒక్క బస్తాకు 3 కిలోలు పోయినాక క్వింటల్కు 10 కిలోలు వెళ్తున్నాయి. 10 కిలోలు అంటే 10-25 అందులో వెళ్ళిపోతాయి వేస్ట్గా. అట్లనే రైతు 100 రూపాయలు ఒక క్వింటల్కు. ఆల్టర్నేట్ క్రాప్ ఎందుకు మనం ఎప్పుడు అందరం వరే ఎందుకు వేస్తున్నాం? ఇప్పుడు ఎందుకు అంటే అది చాలా నష్టం అవుతుంది కదా. మా దగ్గర మెట్ట భూములు తక్కువ ఉన్నాయి సార్. మొత్తం ముఖ్యంగా మెట్ట భూములు తక్కువ ఉండట్లా, ఏంటంటే ప్రత్యేకంగా చౌట భూములు ప్లస్ ఎర్ర నేల తక్కువ ఉండట్లా, మాకు చౌట భూములు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళ కోతులు పెడితే బాగుంది, వాగు సైడ్ బాగా కోతులు ఫుల్ అంటే ఫుల్. ఇళ్ళ మీదకి వచ్చేసి ఒక పెంకాసు లేకుండా తీసేస్తుంది ముఖ్యంగా. అవును, ఇళ్ళకు చొరబడి కూడా కోతులు మన ధ్వంసం చేస్తున్నాయి అదన్నట్టు. అందుకనే ముఖ్యంగా వేరే పంటలు పెట్టడానికి ఆస్కారం లేకుండా అయిపోతుంది అది. సో గవర్నమెంట్ ఇనిషియేటివ్ అంటే ఇప్పుడు రైతు సభలు ఏమైనా జరుగుతాయి, ఆ మీటింగ్స్ రైతులను ఏమైనా అప్రమత్తం చేయడం, అవగాహన కల్పించడం చేస్తారు, బాగానే చేస్తారు. మీటింగ్లు బాగానే చేస్తారు. ముఖ్యంగా పైసలు కూడా తొందరనే పడుతున్నాయి. పెట్టిన 2 రోజులకే 2 hours. మీరు ఇప్పుడు అంతా దొడ్డోట్లు వేసారా సన్నోట్లు వేసారా? సన్నోట్లు ఏం లేదు, దొడ్డు రకం మొత్తం. సన్నోట్లకి 500 బోనస్ ఇస్తా ఉంటుండే, అవెందుకు ఈ ఖరీఫ్ లో ఇవ్వము, రబీలో ఇవ్వము, ఖరీఫ్ లో ఇస్తామని చెప్పేసరికి అట్లా అయిపోయింది అంతే. మొత్తం దొడ్డోళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఖరీఫ్ లో సన్న వరి సాగు చేయమని చెప్పేస్తారు ఇప్పుడు. ఓకే, సో సిచ్యువేషన్ ఇది. ప్రతి రైతు ఆవేదన ఇది. సో అన్నం పెట్టే రైతుకి వస్తున్న కష్టం ఇది. చూడండి ఎంత దారుణంగా ఉన్నదో. నెల రోజులు అంటే ఈ రైతులంతా ఎక్కడ పోవాలా, ఏమైపోవాలా? ఇప్పుడు మళ్ళీ నాట్లేసే టైం కూడా వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఒక వర్షం 2 వర్షాలు పడితే మళ్ళీ నాట్లేసే టైం. ఇంకా వీళ్ళు పండించిన ఈ ధాన్యాన్ని ఇంకా అమ్ముకోని పరిస్థితి. ఓకే, మీరు మాట్లాడతారా? ఎంత ఎంత మీది ఉందా? సార్, ఎన్ని బస్తాలు అవుతున్నాయి? నాకు 700 అయితే సార్. 700. ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 9 ఎకరాలు సార్. 9 ఎకరాలు ఉంది. మీది ఏడుంది? అటు సైడ్ సార్, రోడ్ సైడ్ కూర్చున్నాయి. అప్పుడు ఇక్కడ వట్లే వడ్లు అటు సైడ్ రోడ్ సైడ్ పోయిందా ఉందా? ఉన్నాయి సార్, అట్లే ఉన్నాయి. బార్లాండ వేసినా వాన కొట్టిన 2 సార్లు తడిచి, ఎండ పోసినా మళ్ళీ అట్లే ఉన్నాయి. 2 సార్లు తడిచినాయా? 2 సార్లు తడిచి. 2 సార్లు తడిచి ఇంకా దానికి ఏమో వస్తుందా, వచ్చేటట్టుందా? ఏమో సార్ చెప్పలేము. ఎండ వస్తున్నాం, నా దగ్గర నువ్వు ఇక మళ్ళీ వర్షం కొడితే మళ్ళీ అది నడుస్తుంది, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఏమంటున్నారు? లారీలు స్ట్రక్ అవుతుంది, లారీలు వస్తలేవు, అక్కడ మిల్లులు దించుకుంటలేరు, వెయిట్ పెడితే దించుకుంటాం, లేకపోతే లేదని చెప్తున్నారు. మీ ఎంపీకో మీ ఎమ్మెల్యేకో మీరు ఫోన్ చేస్తే ఏం రెస్పాన్స్ ఏమొస్తుంది? వస్తుందని చెప్తారు. వస్తా తమ్మి, మీ ఊరికి ఎక్కువ వస్తున్నాయి లారీలు, వేరే ఊళ్ళకి ఇంకా వస్తలేవు అని చెప్తారు. మీ ఊర్లో బాగా వచ్చింది తమ్మి క్రాప్ అని చెప్తారు.
అంతా అదే చెప్తారు ఏమనంటే ఈసారి బాగా పండించారు బాగా ధాన్యం పెరిగిందని అంటున్నారు అది నిజమేనా పోయినసారి వాస్తవం పెరిగింది వాస్తవమే. పోయినసారి రాళ్ళవాన వాడి మొత్తం రాలిపోయింది సార్, 50% రాలిపోయింది. ఈసారి ఏం రాలిపోలేదు. సో పోయినసారికి మీకు ఈసారికి ఎంత తేడా ఉంది మీరు మీ 9 ఎకరాలు 300 అయితే ఈసారి 700 అవుతున్నాయి సార్. 50% రాలిపోయింది. 300 బస్తాలు అయినాయి 300 అయినాయి. ఈసారి 700 బస్తాలు అయినాయి అవును సార్, ఓకే రాలిపోయినాయి, మొత్తం రాలిపోయినాయి. రాళ్ళవాన పడి నష్టపరిహారం కూడా రూపాయి ఇవ్వలే, వచ్చి చూసుకోపోయారు కానీ రూపాయి కూడా ఇవ్వలే. ఓకే మరి మీరు అంత ఎందుకు వరే పండిస్తున్నారు ఆల్టర్నేట్ క్రాప్ ఎందుకు ఆలోచిస్తలేరు మాకు ఇక్కడ కోతులు పెడితే బాగుంటుంది సార్, కోతులు ఎవరు పట్టించుకుంటూ లేరు. కోతులు కూరగాయలు పండించే వాళ్ళు ఉన్నారు అసలు ఈడ? ఉన్నారు సార్, ఉంటారు సార్, ఉంటారు. కూరగాయలు పట్టించుకుంటే వాళ్ళు కూడా ఉన్నారు సార్. కోతుల సమస్య ఎక్కువ ఉంది కోతుల సమస్య బాగుంది సార్. అవేం సార్, ఆ మక్కలు పండించినా సన్ఫ్లవర్ పండించినా ఇప్పుడు కూడా కాంట్రాక్ట్ పెడుతూనే ఉన్నారు ఇంకా మీరుతోటి మార్కెట్ యార్డ్లో. మాకు కూడా అది కూడా మీరు ఆయిల్కు సంబంధించింది లేకపోతే మక్కడు అవన్నీ అని చెప్పారు, పండించినా అవి కూడా కొంటలేరు. సన్ఫ్లవర్ కూడా సన్ఫ్లవర్ కూడా కొంటలేరు. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అయిపోయింది, మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొనలేము, మాకు ఆర్డర్ వస్తూ కొంటాం, లేకపోలేదు అని జల్లి పట్టి ఆడ సీసీ రోడ్ మీద పెట్టి ఆడ కూడా వర్షం కూడా మస్తు జరుగుతున్నాయి సార్. చాలా మంది నష్టం మిడితోటి మార్కెట్ యార్డ్లో.